చాలా రోజుల తర్వాత నయనపల్లి మైసమ్మ దగ్గర నుంచి పిలుపొచ్చింది మాకు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కొట్టదని చెప్పేసి అంటారు. మనం ఏ గుడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఆ దేవుడి పిలుపు అనేది రావాలి. మనం అనుకున్నప్పుడు మాత్రం అస్సలు వెళ్ళలేము. దేవుడు రప్పించుకోవాలనుకుంటేనే మనం వెళ్తాము. దీని గురించి ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నేనైతే గట్టిగా నమ్ముతాను. విషయం ఏంటంటే మా రిలేటివ్స్ లో ఒకరికి నయనపల్లి మైసమ్మ దగ్గర ఒక మొక్కుబడి ఉందంట. సో ఇంకా వాళ్ళు దగ్గర చుట్టాలందరినీ పిలిచారనమాట మైసమ్మ దగ్గరికి రమ్మని. ఇంకా మేము సరే ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి రెడీ అయితే అవుతున్నాం అందరం. అమ్మ దగ్గర నేను కూడా ఒక కోరిక కోరుకున్నా. ఆమె దయ వల్ల నా కోరిక గనక నెరవేరింది అంటే నేను కూడా ఆమె దగ్గర మొక్కు చెల్లించుకోవాలి. నయనపల్లి మైసమ్మ తల్లి చాలా మహిమ గలది. ఎంతో మంది చెప్తూ ఉంటారు మేము కోరుకున్న కోరికలన్నీ తీరిపోయినాయి అని చెప్పి. ఈ వీడియో చూసే వాళ్ళలో నయనపల్లి మైసమ్మ తల్లి ఎంత మందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. నేనైతే నా పెళ్ళైన తర్వాత ఎక్కువ సార్లు వెళ్ళాను అమ్మ దగ్గరికి. పెళ్లికి ముందైతే అమ్మ వాళ్ళతో పాటు ఒక 2-3 సార్లు వెళ్ళాను. అప్పుడు అమ్మ వాళ్ళతో ఏదో వెళ్ళానంటే వెళ్ళానా, ఎంజాయ్ చేసి వచ్చానా అన్నట్టు ఉండేది. మైసమ్మ తల్లి గురించి నాకైతే జీరో నాలెడ్జ్ అనమాట. అసలు ఏం తెలియకుండే. పెళ్ళైన తర్వాతనే వెళ్తూ ఉంటే అన్ని తెలుస్తున్నాయి నాకు. నేనైతే నా చిన్నప్పుడు చూసినప్పటికీ ఇప్పటికి చాలా రష్ పెరిగింది. గుడికి వెళ్తున్నాం కదా, ఇల్లు అయితే శుభ్రం చేసేసుకున్నాను ఆల్రెడీ. అందరం రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా నేనైతే బయటకు వెళ్లే ముందు, అంటే నేను గానీ మా హస్బెండ్ గానీ బయటకు వెళ్లే ముందు వాటర్ తాగేసి వెళ్తాము. ఎందుకు అట్లా తాగేసి వెళ్తే మంచిదని చెప్తారు. మీకు గనక రీజన్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే కొంతమంది వీటిని మూఢనమ్మకాలు అని చెప్పేసి కొట్టేస్తారు. మనకు తెలియని ఏ విషయం అయినా సరే మూఢనమ్మకం అని చెప్పేసి అనుకోవద్దు. ప్రతి ఒక్క విషయం వెనుక సైంటిఫిక్ రీజన్ అనేది ఒకటి ఉంటది. అది మనకు తెలియదు. మనకి రీజన్ తెలియనంత మాత్రాన దాన్ని అబద్ధం అని చెప్పేసి అనుకోవద్దు మనం. ఇంకా వెళ్తూ బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మేమైతే మైసమ్మ దగ్గరికి బయలుదేరిపోయాము. మేమైతే చాలా ఎర్లీగానే వెళ్ళిపోయినాం కాబట్టి ఎండ అయితే అస్సలు లేదనమాట. ప్రశాంతంగా వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళగానే గుడి ముందే చూడండి ఎన్ని బండ్లు పెట్టిరో. ఇవన్నీ కొత్త బండ్లు అనమాట. సో పూజలు చేయించుకుంటారు చాలా మంది ఇక్కడికి వచ్చి. నాకు తెలిసినంత వరకు మా సర్కిల్లో అయితే ఏ ఒక్కరు బండి కొన్నా సరే చిన్న బండి నుంచి పెద్ద బండి వరకు ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చి పూజ చేయించుకొని వెళ్ళాల్సింది. అసలు ఎంత మంది భక్తులు వచ్చారు. మేమైతే వాళ్ళని చూసి ఫిక్స్ అయిపోయినాము. మాకు దర్శనానికి ఖచ్చితంగా గంటన్నర పడుతుంది అని చెప్పి ఏదో ఒకలాగా లైన్ దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ ఆ లైన్స్ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది మాకు. అసలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చారండి. చాలా చిన్న పిల్లలు, మస్తు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒక ఆమెకి అయితే 9 months ప్రెగ్నెంట్ ఏమో ఆమె. మీరు ఎందుకు వచ్చారు అమ్మాయి, జనాలలో ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేమంటే ఇంత దూరం వచ్చినా కదా తల్లిని దర్శనం చేసుకోకుండా ఇట్లా పోతా అని చెప్పేసి అంటున్నా. చాలా గొప్పగా చెప్తారు ఈ దేవత గురించి. అయితే మీకు తెలుసా, అయితే జాతర రోజు ఎంతో మంది అక్కడ భోజనాలు చేసి ఆ చెత్త ప్లేట్లు అవన్నీ అక్కడే వేసి వెళ్తూ ఉంటారు కదా. అయితే మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఆ చెత్త అంతా ఏముండదంట. ఆ తల్లి మహిమ వల్ల ఆమె ప్లేస్ అంతా అట్లా క్లీన్ గా అయ్యేటట్టు చేసేదని చెప్పేసి. ఎంత రష్ ఉన్నా గానీ సాయంత్రం 6 గంటల వరకు ఒక్క మనిషి కూడా కనపడారంట అక్కడ. సాయంత్రం అయితే ఆ దేవత ఆ ప్లేస్ లో తిరుగుతూ ఉంటదని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి రీజన్ ఏంటనేది నాకు తెలిసినంత వరకు మీతో ఒక విషయం. ఒకసారి సాయంత్రం పూట అమ్మ ఆ ప్లేస్ లో అంతా తిరుగుతూ ఉండగా ఒకతను చూసి వాళ్ళ ఊరు వాళ్ళకి చెప్తాడంట. సో అతను అట్లా చెప్పినందుకు ఆయన రక్తం కక్కుకొని చనిపోతాడంట. ఇంకా అప్పటి నుంచి అక్కడ సాయంత్రం అయితే ఎవ్వరూ ఉండరని చెప్పేసి అంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఏంటనేది నాకు తెలియదు, కానీ ఇలా అయితే అనుకుంటాను. నేను మాత్రం ఇది ఖచ్చితంగా నమ్ముతా. అయితే ఈ తల్లికి రీసెంట్ గానే గుడి కూడా కట్టించారు. నేను నా చిన్నప్పుడు చూసినప్పుడు అయితే అమ్మ వేప చెట్టు కింద ఉంటుండే, చుట్టూ అరుగులా. కానీ ఇప్పుడు గుడి అయితే చాలా బాగా కట్టిరు. కానీ ఆ దేవత మీద మాత్రం కవర్ చేయలేదన్నమాట గుడి. ఆ చెట్టును కొట్టేయకుండా ఆ చెట్టు కిందనే ఆ తల్లిని అట్లనే ఉంచేసి పైన గోడ కట్టకుండా వదిలేశారు. అయితే దానికి కూడా ఒక రీజన్ అనేది ఉందంట. ఈ గుడి కట్టేటప్పుడు ఆ మేస్త్రికి దేవత కళ్ళు వెళ్ళి చెప్పిందంట, నేను ఈ చెట్టు కిందనే ఉంటా, ఎండకు ఎండుతా, వానకు తడుస్తా, నాకు పైన గుడి కట్టొద్దు అని చెప్పేసి చెప్పిందంట. అందుకని ఆ చెట్టు కొట్టేయకుండా ఆ దేవత పై వరకు అలాగే ఉంచేసి చుట్టూ గుడి అయితే కట్టేశారు. ఈ గుడి గురించి నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి భోజనాలు అయితే తినేసాము. ఎప్పుడు నయనపల్లి మైసమ్మ దగ్గరికి వెళ్ళినా గానీ భోజనాలు చేసిన తర్వాత ఖచ్చితంగా జాతర అయితే వేసుకోవాలి. జాతర అంటే అక్కడ పిల్లలకి బొమ్మలు గానీ లేదంటే బ్యాంగిల్స్ ఇట్లా దొరుకుతాయి కదా మాకు. ఇంకా అక్కడ జాతరలో ఏదో ఒకటి కొనుక్కుంటాం. ఇంకా మా పిల్లలకైతే బొమ్మలు తీసుకున్నాము. మాకు షాపింగ్ చేసుకోవడానికి పెద్దగా టైం లేకుండే మాకు. ఇంకా పిల్లల వరకు బొమ్మలు తీసుకొని రిటర్న్ అయితే అయిపోయింది. ఇంకా నయనపల్లి నుంచి డైరెక్ట్ గా ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంటికి వెళ్ళి రావచ్చు. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ఆల్రెడీ కోళ్ళకి మేతలేసుకునే టైం అయితే అయిందనమాట. ఇప్పుడు 1-2 మనుషులు ఖచ్చితంగా ఉండాలి ఫామ్ దగ్గర. సో ఇంకా మేమందరం అక్కడికి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి పనులన్నీ అట్లనే ఉండిపోయినాయి అని చెప్పేసి ఇంకా పిల్లలతో సహా అందరం ఫామ్ దగ్గరికి వచ్చేసి ఇంకా పిల్లలైతే బొమ్మలు తీసుకున్నారు కదా. మా పెద్దోడైతే పెయింటింగ్ కి సంబంధించి తీసుకున్నాడు అనమాట. ఇంకా బొమ్మలకి పెయింట్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసుకుంటున్నాడు వాడు. మా చిన్నోడేమో కార్ తీసుకున్నాడు అనమాట. ఎవరికి నచ్చింది వాడు తీసుకున్నారు. ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే పడినాయి అనమాట. అంటే ఒక్కొక్క బొమ్మ కాస్ట్.
కానీ దాంతో ఒక్క రోజు కూడా ఆడుకోలేదబ్బా. తీసుకొస్తారు ఇట్లా ఆడుకుంటారు, పడేస్తారు. మా పెద్దోడు తీసుకున్న బొమ్మలకి స్టిక్కర్స్ టైప్ వచ్చినాయి అనమాట. సో ఇందులో పెట్టుకో మమ్మీ ఎట్లుంటో చూద్దామని చెప్పేసి నాకు పెడుతున్నాడు వాడు. సో ఇంకా జర్నీ చేసి వచ్చేసరికి మాకైతే మొహాలు పీక్కపోయినట్టు అయినాయి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.